హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుకోవాలనుకుంటున్నాను. శనివారం రోజున మా ఊర్లో ఉన్న అడవిలోని ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసాడండి. ఆ క్షేత్రానికి వెళ్ళాను. మా ఊరు నుంచి కేవలం 5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ అడవి సాధారణ అడవి కాదు. ఇది భక్తుల నమ్మకాలతో, అద్భుతాలతో నిండిన పవిత్ర స్థలం. ఇక్కడ స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి చాలా శక్తివంతుడని మా పెద్దలను అలాగే మా గ్రామస్తులు చెప్తుంటారండి. అడవిలోకి అడుగు పెట్టగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత మొదలవుతుంది. చుట్టూ ఎత్తైన చెట్లు, గాలి కదిలే ఆకులు, పక్షుల మధురమైన శబ్దాలు ఈ లోకానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా అనిపించింది. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి సన్నిధి దర్శనం కలిగింది. ఆ క్షణంలో మనసులోని ఉన్న అన్ని ఆలోచనలు ఆగిపోయాయండి. ఎంతో కాలంగా లోపల దాచుకున్న బాధలు, భయాలు, టెన్షన్లు ఒక్కసారిగా తగ్గిపోయినట్టు అనిపించింది. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకుండగానే మనలో ఒక ధైర్యం వస్తుందండి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేగల నమ్మకం కలుగుతుంది. అందుకే చాలామంది మా ఊర్లోని భక్తులు, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సో గ్రామంలో ఒక నమ్మకం ఉంది ఈ గుడి మీద. సత్యమైన మనసుతో కోరుకుంటే ఆంజనేయ స్వామి తప్పకుండా దారి చూపిస్తాడండి. చాలామంది తమ కోరికలు నెరవేరాయని, ఉద్యోగ సమస్య, కుటుంబ సమస్యలు తగ్గాయని చెప్తుంటారు. నేను కూడా స్వామి ముందు నిలబడి నా మనసులోని ఉన్న మాటలన్నీ చెప్పుకున్నాను. ఎలాంటి పెద్ద కోరికలు కాదు. మనస్సుకు శాంతి, జీవితంలో సరైన దారి చూపమని మాత్రమే కోరుకున్నాను. ఆ దర్శనం ద్వారా బయటికి వస్తున్నప్పుడు మనసంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. శరీరం అలసిపోయినా మనసుకు మాత్రం చాలా తేలిగ్గా, ప్రశాంతంగా అనిపించిందండి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి స్వయంభూ క్షేత్రాలకి వెళ్ళండి మీరు కూడా.